చాలా పెద్ద బోట్ ఇది. ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు బోటే. ఇది రాయా బోట్ ఇదంతానే? బోటే మొత్తం ఇదంతా కూడా. చాలా పెద్ద బోటు పాపం మునిగిపోయింది. మునిగిపోయిందండి బోట్ ఇది. మా పాపం ఏమైందో తెలీదు, మునిగిపోయింది. ఇంక ఇది మునిగిపోయినా కానీ ఇంక ఇలా వదిలేస్తారేమో మరి, ఇంక తీరేమో అని మరి ఇంక దీన్ని. చాలా ఐరన్ మొత్తం. ఇది ఒక్కప్పుడు ఇది వాటర్ సప్లై చేసేది అంటండి బోట్. ఒక్కప్పుడు ఇక్కడ లోకల్స్ని అడిగితే చెప్పారు. పాపం మునిగిపోయింది బోటు. లక్షల్లో నష్టం. ఎవరికి వాటర్ సప్లై? లోపల బోట్ వెళ్తారు కదండి, పెద్ద పెద్ద ఓడలు కానీ షిప్పులకి. ఈ బోటు కూడా మునిగిపోయిందండి. ఈ బోటు కూడా ఇది వాడట్లేదు, మునిగిపోయినట్టు ఉంది. ఇది చలనం లేదు, బోట్లో ఎటు కదలట్లేదు. ఇది దిగిపోయింది ఇసుకలోకి మొత్తం కింద. చలనం ఉన్న బోట్లన్నీ నీటి పడితే వెళ్తున్నట్టు, చలనని బోట్లన్నీ నీటిలో మునిగిపోయినట్టు మునిగిపోయింది ఈ బోటు కూడా. ఇది మునిగిపోయిందండి బోట్. ఇది చలనం లేదు, బోట్లో ఎటు కదలట్లేదు. ఇందాక మనం చూసిన గదిని ఇది కదలట్లేదు, మునిగిపోయింది మొత్తం. చాలా పెద్ద బోట్ ఇది. ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు బోటే. ఇది రాయా బోట్ ఇదంతానే? బోటే మొత్తం ఇదంతా కూడా. చాలా పెద్ద బోటు పాపం మునిగిపోయింది. ఈ బోట్ వచ్చేసి ఇదంతా డీజిల్ ఆయిల్ సప్లై చేస్తుంది అనమాట అండి బోటు. అంటే సీ లోపల పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి కదండి, కంటైనర్ షిప్స్ కానీ పెద్ద పెద్ద షిప్స్. ఆ షిప్స్కి ఇది ఆయిల్ సప్లై చేస్తుంది. అంటే చాలా షిప్స్ హార్బర్కి రావన్నమాట అండి. హార్బర్ బయట సీలో ఉంటాయండి చాలా ఇంటర్నేషనల్ షిప్స్, పెద్ద పెద్ద ఇవన్నీ. వాటికి ఇది ఆయిల్ సప్లై చేస్తాయి అనమాట అండి ఇవి. అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి చూసారండి, రెడ్ మీద బ్లాక్. అవి యాంకర్స్ అనమాట. చిన్న బోట్లకి అయితే వాళ్ళు మాన్యువల్గా వదులుతారు. ఇవి లోపల మిషనరీ ఉంటుంది అనమాట, దాని నుంచి కిందకు వదిలేస్తారు. ఇక్కడైతే తాడుతో కట్టేశారు దీన్ని, ఎటు కదలకుండానే. దీని ముక్కుకి తాడుతో తాళం వేశారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు హంటింగ్కి వెళ్తున్నట్టు, లోపల వేటకి వెళ్తున్నట్టు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు. ఇక్కడ డీజిల్ అక్కడికి వెళ్తారు. ఓకే. ఇక్కడ ఈ ఈ దీంట్లో డీజిల్ కొట్టించుకుంటారండి ఇక్కడ. ఇవి డీజిల్ ట్యాంకులు ఇవి. ప్రతి బోటుకి డీజిల్ కొట్టించుకుని వాళ్ళు ఇంకా స్టోర్ చేసుకుంటారండి. ఎన్ని లీటర్లో నాకు అంత తెలీదు, అంటే ఎవరన్నా అడిగి మీకు చెప్తాను. ఒక డీజిల్కే 30,000 అవుతుంది అంటండి వెళ్ళి రావడానికి. 30,000 అవుతుంది అంటండి డీజిల్కి వెళ్ళి రావడానికి. ఇక్కడ కొట్టించుకుంటారు డీజిల్. ఇదే డీజిల్ ఇక్కడ కొట్టింటారనమాట బోట్లకి. ఇవి అవతల పక్కకి వెళ్తాయి, అక్కడి నుంచి ఐస్ వేసుకుని వీళ్ళు సీలోకి వెళ్తారు. సరే తినండి, ఎక్కించుకుంటారు. అదే ఇది లోపల స్టీరింగ్, ఈ బోట్ స్టీరింగ్ అనమాట అండి. ఇది లోపల వీళ్ళు తిప్పుతారు. వీళ్ళకి మొత్తం జీపీఎస్, ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అంతా ఉంటుంది లోపల. ఆ మిషనరీ మీకు కనిపిస్తుంది లేదు తెలీదు, ఆ మిషనరీలో మొత్తం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట అండి వీళ్ళకి. అది స్టీరింగ్తో. ఇది బోట్ స్టీరింగ్. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాను ఈ బోట్ స్టీరింగ్లు ఇలా ఉంటాయి కదా అని. ఆ పక్కన మీకు కనిపిస్తుంది లేదు తెలీదు వీడియోలో, వీళ్ళకి అంతా అక్కడ మొత్తం నావిగేషన్ కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఆ బోట్ అక్కడ పక్కన ఉన్న మిషనరీస్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అండి వీళ్ళకి. సో వీళ్ళు దాన్ని బట్టి వీళ్ళు ప్రతిదానికి అలర్ట్ అయ్యి వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా తీసుకుంటారనమాట అండి బోట్లోకి వెళ్ళినప్పుడు. బాగా ఊగుతుంది బోటు. వామ్మో, ఒక మనిషి అంత లోతుకు ఊగుతుంది ఇది కిందకే. ఇది అలలకే మొత్తం ఊగుతుంది. ఇది ఈ నీళ్ళు మొత్తమే భయం వేస్తుంది నాకు. ఇందులో పడ్డామంటే గల్లంతే. ఏదో వచ్చినట్టు సేఫ్. నాలాగే ఈత రానాళ్ళు ఏంటంటే అమ్మో కాపాడండి, నానో కాపాడండి అంటమే. ఈ నీళ్ళు చూస్తేనే భయం వేస్తుంది. తెగినా కానీ వాళ్ళ ఓన్గా వాళ్ళు కుట్టేసుకుంటున్నారు అనమాట అండి దాన్ని. ఐ మీన్ వాళ్ళు రిపేర్ చేసేసుకుంటున్నారు వాళ్ళనే. అంటే ఆ గ్యాప్లో చేపలు ఏరిపోకుండా లోపలికి వెళ్ళినప్పుడు. చాలా హార్డ్ వర్కర్స్ అంటే పాపం వీళ్ళంతా కూడా. వీళ్ళు ఇప్పుడు వరకు నేను చూశాను కదండి ఈ హార్బర్లో, ప్రతి ఒక్కరు ఏదో పని పాపం చేస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడా. మరి వీళ్ళకి అంత ప్రాఫిట్స్ అవ్వాలి ఎలా వస్తాయి అన్నది నాకైతే అంత తెలీదు. వీళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ అదినే. కానీ పాపం ప్రతి ఒక్కరు హార్డ్ వర్కర్సే.
వీళ్ళందరూ మంచిగా సంపాదించుకుని అందరూ 2 ఇల్లులు కట్టుకుని హ్యాపీగా ఆ బోటు కట్టిన ఈ తాడు ఈ వలకు కట్టారు. అంటే ఈ వల ఎంత బరువుగా ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు ఆ బోట్ ఎటు కదలట్లేదు, ఈ వల అసలు కదలట్లేదు, ఈ వల ఎంత గెంటినా కానీ. ఇదే అండి కాకినాడ హార్బర్. ఎప్పుడన్నా ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ కనుక దొరికితే ట్రై చేస్తున్నాను. పర్మిషన్ దొరికితే ఖచ్చితంగా హార్బర్కి వెళ్ళి నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి బోటు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అయ్యి ఏ బోట్ అన్నా కానీ హార్బర్ రావాల్సిందే అండి. హార్బర్కి అక్కడ మీకు మధ్యన గ్రీన్ కలర్ కనిపిస్తుందా లేవో సార్ చూడండి. ఇది అయిందా, ఇది చెప్పనా, ఇది ఆ షిప్ ఏంటి అక్కడికి వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదండి షిప్, చిన్న షిప్. అదేంటంటే డీజిల్ ట్యాంక్ అనమాట. అందులో డీజిల్ పట్టుకెళ్తారండి. అందులో అంటే లోపల ఏదన్నా బోట్లకి ఏదన్నా ఎమర్జెన్సీ డీజిల్ కావాలన్నా, ఇక్కడ ఈ లోపల వీళ్ళకి డీజిల్ ఫిల్ చేయాలన్నా కానీ ఆ బోట్లో తీసుకొస్తారనమాట అండి ఈ డీజిల్ అంతా కూడా. అబ్బా, సన్ రైజ్లో చిన్న బోటు ఏమన్నా అందంగా ఉందా, లొకేషను బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది ఈ లుక్ నాకు. వాళ్ళకి ఏం భయం ఏదనుకుంటానండి వాళ్ళకి నీళ్ళని చూసి. బహుశా జీవనాధారం అదే కదా, మంచిగా వెళ్తున్నారు. ఎల్లో పొద్దున అంటే మీరు ఒక 1 or 2 hours 1 day లోపలికి వెళ్ళి వేటాడుకుని వచ్చేస్తారు కావచ్చు. వీళ్ళు చిన్న చిన్న బోట్లు ఇవన్నీ కూడా, చిన్న వాళ్ళు ఉంది వాళ్ళకి లోపల. ఇంకా నేను హాయ్ చెప్పినా కానీ నాకు హాయ్ చెప్పలేదు ఆయన. నా మనోభావాలు ఏం దెబ్బతినలేదు ఆయన, నన్ను సరిగ్గా చూడలేదు. చెప్పానా, అక్కడ పెద్ద నౌక కనిపిస్తుందా, ఆ నౌక హార్బర్కి వస్తుందండి. అది మూవ్ అయినట్టు మీకు తెలుస్తుందో లేదో వీడియోలో నాకు తెలియట్లేదు, బట్ అది మూవ్ అవుతుంది అనమాట అండి. సో దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మీకు ఆ గ్రీన్ సిగ్నల్ అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది అంటే, సీలో మధ్యన గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తుంది ఎలా తెలియట్లేదు వీడియోలో, బట్ డైరెక్ట్గా చూస్తే కనిపిస్తున్నాయి. అదంతా అట్లా గ్రీన్ సిగ్నల్ అనమాట అండి. అంటే రూట్ అటెండ్ అట్లకి అటు రమ్మని చెప్పి ఇండికేషన్ ఇస్తారనమాట అండి. అట్లకి అలాగా వాడొచ్చి ఇలాగ ఈ హార్బర్కి వచ్చేస్తుంది అనమాట అండి. వచ్చి ఇక్కడ డౌన్లోడింగ్, అన్లోడింగ్, ఇంకా అవన్నీ లోడింగ్ అన్లోడింగ్ అంతా ఇక్కడే చేస్తారనమాట అండి. కాకినాడ మొత్తం హార్బర్. అదిగోండి యాంకర్ వేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? అది ఆయన యాంకర్ వదులుతున్నాడు. యాంకర్ రెడీగా ఉన్నాడండి పట్టుకుని. సో బోట్ ఆగినప్పుడు ఆ యాంకర్ వదిలేసుకుంటారనమాట అండి వాళ్ళ కిందకి, ఆ బోట్ ఆపడం కోసం. వెళ్ళిపోయింది. ఏమన్నా సన్సెట్ అవుతుందా ఈవినింగ్ టైమ్స్ ఇలా సూర్యుడి కిందకి దిగుతుంటుంటే చాలా 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 అందంగా కనిపిస్తుందండి ఈ విజన్. ఇవి ఎండి చేపలు ఆరబెడుతున్నారండి. ఇక్కడ ఎండి చేపలు ఆరబెడుతున్నారు. అక్కడ ఒక బోటు మునిగిపోయి ఉంది, అదేంటి దగ్గర నుంచి చూద్దాం వెళ్ళి. ఇదేనండి కాకినాడ ఫిషింగ్ హార్బర్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మేమైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావటం. కాకినాడ మాకు పక్కనైనా కానీ ఎప్పుడు ఫిషింగ్ హార్బర్కి రాలేదు. మా వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ నాకు మా టీంకి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలు చేయడానికి మాకు మంచి ఊపినిస్తుంది. మీరు కొట్టే ప్రతి లైక్ మాకు ఒక బూస్ట్ హార్లిక్స్ లాంటిది అనమాట అండి. ప్లీజ్ నెక్స్ట్ వచ్చే మా వీడియోస్ ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం నేను మా టీం అంతా కూడా. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇది ప్రతి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. వాళ్ళకి ఏం భయం ఏదనుకుంటానండి వాళ్ళకి నీళ్ళని చూసి. బహుశా జీవనాధారం అదే కదా,
మంచిగా వెళ్తున్నారు. వీళ్ళు పొద్దున అంటే వీళ్ళు ఒక 1 or 2 hours 1 డే లోపలికి వెళ్ళి వేటాడుకుని వచ్చేస్తారు కావచ్చు. వీళ్ళు చిన్న చిన్న బోట్లు ఇవన్నీ కూడా చిన్న వాళ్ళందరికీ లోపల. ఇంకా నేను హాయ్ చెప్పినా కానీ నాకు హాయ్ చెప్పలేదు ఆయన. నా మనోభావాలు ఏం దెబ్బతినలేదు ఆయన. నన్ను సరిగ్గా చూడలేదు.